మైండ్లో ఎప్పుడు విమెన్ ఇష్యూస్, విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ థాట్స్ ఎలివేటెడ్గా చూపించాలి? మీరు చదివిన పుస్తకాల వల్ల, మీరు చూసిన సమాజం వల్ల? తెలంగాణ సాహిత్యాన్ని కంప్లీట్గా చదవడం వల్ల. మా పసరపూడి లైబ్రరీలో చలాన్ని కంప్లీట్గా చదివేశానండి. చలంతో పాటు లత, బుచ్చిబాబు, శరత్ బాబు, రవీంద్రనాథ్ ఠాకూర్, ఇలా చాలామంది చదివాను. నేను రాస్తుంటే ఆ చలం ఇన్ఫ్లుయెన్స్ కనిపించేది ఆ వాక్యంలో. ఒక నవల రాసి జ్యోతి మంత్రికి పంపించానండి. ఆ రోజుల్లో ఎక్కడో మోసాసెట్ స్ట్రీట్లో ఉంటే ఆ ఆఫీస్కి వెళ్ళాను. ఒక పొడుగ్గా సన్నగా ఉన్న ఒక ఆయన అక్కడ ఎడిటర్ ఇన్ఛార్జ్ ఆయన ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆయన భారతి అనే పేరుతో ఒక నవల పంపించారండి. నువ్వెవరో అన్నాడు ఆయన. నా పేరు వంశీ అండి, ఆ నవల రాసింది నేనని. ఆయన లోపలికి వెళ్ళి పట్టుకొచ్చి ఈ నవల మేము వేయట్లేదు అన్నాడు. సరే అని తీసుకున్నాను. తీసుకున్న నవల పేజీ తిరిగేసాను. ఫస్ట్ పేజీ మూల ఆర్ అని ఉందండి, అంటే రిజెక్టెడ్. దాని కింద ఒక వాక్యం రాసింది, మరో చలం. ఆ నవల మట్టుకు వాళ్ళు వేయలేదండి. కానీ పెద్ద కాంప్లిమెంట్ మీకు. అక్కడ వాక్య నిర్మాణం అప్పుడు అలా ఉండేదండి. అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన మనిషిని నేను. స్త్రీని ఇలా చూపించాలని నా కథల్లో కానీ సినిమాల్లో కానీ స్త్రీని అసభ్యంగా చూపించడం ఉండదుగా ఉండదండి. దానికి కారణం తెలంగాణ నేను చదవడమే, ఇంకేమీ లేదు.